మేము రాజీనామా చేస్తాం, మేము వచ్చి అయిపోయిన తర్వాత ఆకులు తాళి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటామంటే కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇది ప్రజా మనోభావాలతో మనం వచ్చి ఆటలు ఆడుకోవడం సమంజసం కాదు. రాజకీయాలకి ఇక్కడ తావులేదు, రాజకీయాలకి ఇక్కడ తావులేదు. మాకు భయం ఉంది. అందుకే ఆ రోజు సాక్షాత్తు మా అధ్యక్షుడు గాజువాక గత ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినప్పుడు క్లారిటీగా చెప్పారు, ఒక మాట చెప్పారు. తప్పిచెడి కానీ ఇక్కడ కానీ మీరు కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ ఎన్నుకున్నట్లయితే, కూటమి అభ్యర్థులు కానీ గెలిపించుకున్నట్లయితే స్టీల్ ప్లాంట్కి అమ్మే పరిస్థితి వచ్చేస్తుంది అనే విషయాన్ని ఆయన చెప్పిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఆ విషయాన్ని మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం. దయచేసి ఆ పరిస్థితి తాకండి. ప్రజా మనోభావాల్ని ఆలోచించండి. ఆ రోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే విశాఖపట్నంలో బహిరంగ సభల్లో మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో ఒకసారి మళ్ళీ అవి తిరిగేసి చూడండి, మీరు ఏం మాట్లాడారో. ఏం చెప్పారో చెప్పండి. లేదు మమ్మల్ని చూపెట్టమంటే ఇవాళ చూపెడతాం, మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా. అలాగే సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారు ఆయన విశాఖపట్నంలో గాజువాకలో మాట్లాడిన మాటల్లో ఆయన మాటల్లోనే ఆయనది కూడా ఒకసారి చూడండి. లేదు మమ్మల్ని చూపెట్టమంటే మేము చూపెడతాం, ఏ విధమైన మాటలు మాట్లాడారు. ఆ మాటల మీద మీరు స్టిక్ అనే ఉండండి, ఆ మాటల మీద నిలబడండి. మీ మాటలు నమ్మి ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఓటిచ్చారు. నమ్మకాన్ని ముమ్ము చేయకండి, మళ్ళీ మోసం చేయకండి. ఆనవాయితీగా ఉన్న మీ అలవాటుని దయచేసి చేయకండి. అమాయకులు మోసం చేయకండి దయచేసి. ఎందుకంటే ఈ దేశంలో ఎన్నో పరిశ్రమలు వచ్చాయి, ఎన్నో పోరాటాలు జరిగాయి పరిశ్రమల గురించి. కానీ పరిశ్రమలు వద్దని పోరాటాలు జరిగాయి దేశంలో. మా ప్రాంతంలో పరిశ్రమ పెట్టద్దు, మా ప్రాంతంలో పరిశ్రమ పెడితే కాలుష్యం ఉంటుంది, మా ప్రాంతంలో పరిశ్రమ పెడితే మా భూములు పోతాయి అని పెట్టారు. కానీ విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యమం అది కాదు. మా ప్రాంతానికి పరిశ్రమ కావాలని పోరాటం